ఏశావులో ఉన్నటువంటి దుఃఖము చేత తండ్రిని ఎంతగా బ్రతిమలాడుకున్నప్పటికీ కూడా కుదరలేదండి. చివరికి ఒక మాట అంటారు 38వ వచనంలో, ఏశావు, నా తండ్రి నీ దగ్గర ఒక్క దీవెనే ఉన్నదా? నా తండ్రి నన్ను కూడా దీవించు. నా తండ్రి నీ దగ్గర ఒక్క దీవెనే ఉందా? నా తండ్రి నన్ను కూడా దీవించు అని ఎంత ఏడ్చినా, ఎంత ప్రలాపించినా ఏమాత్రం ప్రయోజనం లేకుండా పోయిందండి. కారణం ఏంటంటే తనలో ఉన్నటువంటి దుఃఖాన్ని తన తండ్రి తొలగించలేకపోయాడు. తన తండ్రి తనకి సంతోషాన్ని కలిగించలేకపోయాడు. తన తండ్రి తనకి ఆదరణ కలిగించలేకపోయాడు. కానీ భౌతికంగా మనకు ప్రాణం ఇచ్చిన, లేకపోతే మనకు జన్మనిచ్చిన తండ్రి మన దుఃఖాన్ని తొలగించకపోవచ్చు, కానీ మనం నమ్మేటువంటి పరమ తండ్రి ఉన్నాడే, ఆయన నిత్యముగా మన దుఃఖాన్ని తొలగిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనల్ని, మన తండ్రిని కన్నటువంటి పరమ తండ్రి ఉన్నాడే, ఆయన నిత్యముగా మనల్ని కనికరిస్తాడు. నిత్యముగా ఆయన మన దుఃఖాన్ని తొలగిస్తాడు. చిన్న తమ్ముడు కపటోపాయము చేత తండ్రి దగ్గర దీవెన తీసుకొని వెళ్ళిపోయాడు. పెద్ద కుమారుడైనటువంటి ఏశావు ఎంతో దుఃఖముతో, తండ్రి చెప్పించాడు కదా, నీ ఇల్లు భూసారము ఎండిపోతుంది, నువ్వెంత కష్టపడినా, ఎంత ప్రయాసపడినా ఏమాత్రం నీకు ప్రయోజనకరంగా ఉండదు, నీ ఇంట్లో సమాధానం ఉండదు, నీ ఇంట్లో భూసారం ఉండదు, నీ పిల్లలు దీవించబడరని